గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పేజ్ నెంబర్ 74 అనంత ఉపాయ లెసన్ గురించి మనం చెప్పుకుందాం. ఇది ఒక ఉపవాచకలోని లాస్ట్ లెసన్ అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి ఇది చెప్తున్నాను, వినండి. फर्स्ट पैरा फर्स्ट लाइन, कई साल पहले की बात है, एक राज्य था जिसका नाम हरित नगर था. हरित नगर का राजा कुंवर वर्मा था. वह एक अच्छा शासक था. कुंवर वर्मा के शासनकाल में राज्य हरा भरा रहता था, लेकिन एक समय ऐसा आया राज्य में सारी फसलें सूख गई, तालाब गड्ढे सूख गए. केवल 2 ही जीव नदियाँ बची थी जो छोटी छोटी नहरें बनकर रहती. ఒక రాజ్యం అనేది ఉండేదంటమ్మా. ఆ రాజ్యం పేరు ఓకేనా హరిత్ నగర్. हरित नगर का राजा का नाम कुंवर वर्मा. ओकेना, కుమారులోనే రాజు హరిత్ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. వాడు ఎలాంటి రాజు అంటున్నా, అచ్చా శాసక్ అంటే మంచి పరిపాలకుడు అన్నమాట. ఓకేనా, ఓకేనా, అచ్చా అంటే ఇంగ్లీష్లో రాస్తాను మామూలుగా, గుడ్. ఓకేనా, రూలర్ అన్నమాట. అంటే అందరిని బాగా చూసుకునే రాజే. తర్వాత ఒకరోజు ఏమైందంటే, అంతవరకు వాడి రాజ్యం చాలా హరిత నగర్ ఎలా ఉందంట, చాలా అందంగా చూడడానికి, చెట్లన్నీ పచ్చిగా ఉండి, అలాగే పువ్వులతో నదులతో పచ్చగా కనిపిస్తూ ఉండేదంట, ఫుల్ఫిల్గా ఉండేదంట. కానీ ఒకరోజు సడన్గా ఏమొచ్చిందంటే నాన్న, उसके राज्य में सारी फसलें सूख गई. అంటే ఫసలే అంటే ఫీల్డ్స్ అన్నమాట. ఓకేనా, ఫసలే ఏమంటే ఫీల్డ్స్. ఓకేనా, అవి ఏమైపోయినట్ట, సడన్గా ఎండిపోయినట్టమ్మా. ఓకేనా, సూప్ జానా అంటే డ్రై అన్నమాట. ఓకేనా, సూప్ అంటే డ్రై అయిపోవడం. అలాగే తలాబే గడ్డే అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న వాగులు, నదులు, చెరువులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఎండిపోయినట్ట. సడన్గా ఒక డ్రాఫ్ట్ లాగా వచ్చేసిందంట. తర్వాత కేవలం 2 జీవనదులు మాత్రం ప్రవహిస్తున్నాయంట. జీవనదులు అంటే ఏంటంటే చిన్న చిన్న కాలువలాగా ప్రవహిస్తున్న నీరు అన్నమాట. కంప్లీట్ సెకండ్ पैरा, राज्य में पशुओं का चारा भी मिलना मुश्किल हो गया. कई किसान अपने अपने पालतू जानवर सस्ते दामों पर बेचने लगे. ऐसी हालत में राज्य भंडार का अनाज प्रजा में बांट दिया जाना लगा. ओकेना, తర్వాత ఏమంటున్నా, పశువులకు చారా भी नहीं मिला అంటే పశువులకి తినడానికి ఏంటి ఫుడ్ గ్రెయిన్స్ అనేది కూడా దొరకలేదంట. చాలామంది రైతులు ఏం చేసేవారంటమ్మా, వాళ్ళ పూట గడవడం కోసం ఏం చేస్తున్నారంట, వాళ్ళ పశువుల్ని చాలా అంటే ఏంటి పాల్తూ జానవర్ అన్నాడు. పాల్తూ జానవర్ అంటే పెట్ యానిమల్స్ అన్నమాట, అన్నీ వస్తాయి. ఓకేనా, పాల్తూ జానవర్. ఓకేనా, అంటే పెట్ యానిమల్స్ని ఏం చేస్తున్నారంట, చాలా తక్కువ అమౌంట్కి అమ్మేస్తున్నారంట. ఓకేనా, సస్తాయి. ఓకేనా, సస్తే దాము అంటే లెస్ అమౌంట్ అన్నమాట. ఓకేనా, తక్కువ ధరకి, లెస్ ప్రైస్ అని కూడా అనొచ్చు. ఓకేనా, లెస్ ప్రైస్కి వాళ్ళు అమ్మేస్తున్నారంట. తర్వాత ऐसे हालत में राज्य भंडार का अनाज प्रजा में बांट दिया जाने लगा. अड़ोस पड़ोस के राज्यों से अनाज उधार लिया जाने लगा. फिर भी राज्य को भविष्य की चिंता सता रही थी. అయితే ఏం చేస్తారంట, రాజమండ్రిలో ఉన్న మొత్తం ధాన్యం ఏం చేస్తున్నారంట, ప్రజలు పంచుతున్నారంట. అయినా సరే సరిపోవట్లేదంట. అప్పుడు ఏం చేశాడంట, అడోస్ పడోస్కే రాజ్యం సభి అనాజ్ ఉదాహరణ అనేలాగా ఏం చేశారంటమ్మా, వెంటనే ఇరుగు పొరుగున్న రాజ్యాలు ఉన్నారు కదా, ఆ రాజ్యం యొక్క ఓకేనా, ఆ రాజ్యంలో ఉన్న రాజులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ధాన్యాన్ని సేకరించారనమాట. ఓకేనా, తర్వాత ఫిర్ भी రాజా के भविष्य की चिंता सता रही थी. అయినా సరే నాన్న, వాడికి ఫ్యూచర్ గురించి చాలా భయం వేస్తుందంట. ఎవరికి, కుమార్ వర్మకి అంట. ఎందుకు ఫ్యూచర్ గురించి భయం అంటే నాన్న, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫీల్డ్స్ ఎండిపోయినాయా, ఓకేనా, పెట్ యానిమల్స్ని లెస్ ప్రైస్కి అమ్మేస్తున్నారా, ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి తీసుకొచ్చి వాటిని వాళ్ళ ప్రజలకు ఇస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు కూడా ఇవ్వలేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆ రాజా కుమార్ వర్మకి భవిష్య के बारे में चिंता सताने लगी. राजा उत्पन्न परिस्थितियों के बारे में गंभीर रूप से
लेकिन इसका कोई हल नहीं सूझा। राजा के मन में ये सवाल उठ रहे थे कि अड़ोस पड़ोस के सभी राज्य हरे भरे हैं, वहाँ की प्रजा भी सुखी है, लेकिन ना जाने इस राज्य में ऐसा क्यों हो रहा होगा, क्या कारण हो सकते हैं, इस समस्या का हल कैसे किया जा सकता है। వెంటనే ఇప్పుడు వాడికి చాలా డౌట్స్ వస్తున్నాయంట. అసలు నా రాజ్యానికి ఏమైంది, నా హరిత నగర్కి ఏమైంది, ఉంటూ ఉంటూ అన్నీ ఎండిపోయినాయి. పక్క రాజ్యాల్లో చూస్తే అన్నీ చాలా బాగున్నాయి, ఇటు చూసినా పచ్చగా ఉంది, అటు చూసినా పచ్చగా ఉన్నాయి, వాళ్ళ ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. అసలు నా రాజ్యానికి ఏమైంది, అసలు నేను ఏం చేయాలి, నా రాజ్యం ఎలా ఎప్పుడు బాగుపడుతుందని అతనిలో చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అయినాయి అంటారు. ఓకేనా. नेक्स्ट वन, राजा कुंवर वर्मा ने इस समस्या के हल की चर्चा के लिए कई बुद्धिमानों, हाजिर जवाबदारों और विद्वानों को बुलवाया। चर्चा में कुछ बुद्धिमानों ने बताया, हे महाराज, भूले कई तरह की होती हैं, कुछ भूले सरलता से पहचानी जाती हैं, तो कुछ पहचानी नहीं जाती। వెంటనే ఏం చేశాడంట, దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలి అని చెప్పి ముగ్గురు పిలిపించాడంట. ఎవరెవరిని? బుద్ధిమానం, హాజిర్ జవాబుదారు, విద్వాను. బుద్ధిమానులు అంటే ఎవరు? బాగా తెలివైన వాళ్ళని. హాజిర్ జవాబుదారు అంటే ఎవరు? కోర్టియస్ అన్నమాట, అంటే సభలో ఉన్నవాళ్ళు. విద్వానులు అంటే అన్ని పద్యాలు కవిత్వాలు పాడే కవులు ఉంటారు కదా వాళ్ళు అన్నమాట. ఓకేనా. వాళ్ళందరినీ పిలిపించినప్పుడు ఫస్ట్గా బుద్ధిమంతులు చెప్పిన మాట ఏంటంట, మహారాజా భూలే కహీ తరాకే పోతే హే. ఓకేనా. భూలే అంటే కన్నా మిస్టేక్స్. ఓకేనా. అంటే మిస్టేక్స్ అన్నమాట. ఈ మిస్టేక్స్ని మనం త్వరగా కనిపెట్టలేము, కానీ కొన్ని వాటికి మాత్రం మనము ఈజీగా కనిపెట్టవచ్చు. అంటే వాళ్ళు సజెషన్ ఇస్తున్నారు, సార్ మీరు కూడా ఏదో తప్పు చేసి ఉంటారు, చిన్న తప్పే, కానీ ఆ మిస్టేక్ మీరు పసిగట్టలేదు కాబట్టి ఈ సమస్య వచ్చిందని ఇండైరెక్ట్గా చెప్పారనమాట. ఓకేనా. భూలే కహీ తరాకి హోతీ హై, కుచ్ భూలే సరళతా సే పహచాని జాతీ హై. సరళత అంటే అన్న ఈజీ వే. ఓకేనా. సరళత అంటే ఈజీ. ఓకేనా. ఓకేనా, ఈజీగా. తో కుచ్ పహచాని నహీ జాతీ, కానీ కొన్ని వాటిని మనము అంత ఈజీగా కనిపెట్టలేము అని అన్నారంట. కుచ్ హాజిర్ జవాబుదారోं ने बताया, हे राजन, कुछ भूलों का आभास होता है और कुछ का आभास तक नहीं होता. మళ్ళీ కొన్ని మిస్టేక్స్ని మనం ఈజీగా కనిపెట్టచ్చు వాళ్ళంటే వీళ్ళు ఏమంటారంటే కొన్ని మిస్టేక్స్ని మనం రియలైజ్ అవ్వచ్చు, కానీ కొన్ని మిస్టేక్స్ మనం అంత తొందరగా రియలైజ్ అవ్వలేము. ఓకేనా. అది మీద ఆభాస్ అంటే రియలైజ్ అవ్వడం. ఓకేనా. कुछ विद्वानों ने बताया, हे प्रभु, कुछ भूले सुधार के रूप में हो जाती है, तो कुछ सुधार भी भूलों के रूप में बदल जाते हैं. ఏమన్నారంట విద్వాన్ కూడా, భూలే సుధార్ भी कर सकते हैं. సుధార్ అంటే ఏంటన్నా చేంజ్ చేయొచ్చు. ఓకేనా. మనం తప్పుని సరి చేసుకోవచ్చు అని చెప్పారంట. ఓకేనా. అంత ఆభాసాన్ని కూడా రాపిస్తాను. తర్వాత అంత ఈజీగా మనం రియలైజ్ అవ్వలేమని వాళ్ళు చెప్పారు. విద్వాన్ ఏమన్నారంటే నాన్న, సుధార్ని కర్సెట్టే, కొన్నింటిని మనం తొందరగా ఈజీగానే మనం చేంజ్ చేయొచ్చు, మరి కొన్ని వాటిని మనము సరి చేయలేము. అంటే ముగ్గురు చెప్పేది ఏంటంటే నాన్న, ఈజీగా కనిపెట్టి ఉంటాయి, కొన్ని చేంజ్ చేయగలచ్చు, కొన్ని రియలైజ్ అవ్వచ్చు, అది మనం తొందరగా రియాక్ట్ అవ్వాలి సార్ అని వాళ్ళు చెప్పారండి. ఇక్కడ రాజుని ఎలా పోడారు చూడండి. ఒకళ్ళు ఏమో మహారాజు అన్నారు, ఒకళ్ళు రాజు అన్నారు, ఒకళ్ళు ప్రభు అన్నారు. ముగ్గురు ఒకళ్ళేనన్న. ఓకేనా. రాజు అని మహారాజు అంటారు, రాజు అని అంటారు, ప్రభు అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్ వన్, రాజా कुंवर वर्मा ने पूछा, अब आप ही बताइए कि मुझे क्या करना चाहिए. వెంటనే రాజు అడిగాడంట కుమార్ వర్మ, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగాడంట. सभी ने विचार विमर्श कर राजा को यह सलाह दी, सभी तरह के खुशहाल किसी राज्य के राजा से भेंट करे, वहाँ के शासन नियमों का पता लगाए, यहाँ के शासन नियमों में सुधार करे, इससे राज्य की समस्या हल अवश्य हो सकता है. ఓకేనా. ఏం చెప్పాడంటే నాన్న,
వెంటనే మీరు ఒక పని చేయండి. అందరూ చాలాసార్లు ఏం చేశారంట, విచార విమర్శకి అంటే వెంటనే చర్చలు సమావేశం పెట్టి ఒక నిర్ణయానికి వచ్చారంట. ఏంటంటే ఒక రాజ్యానికి వెళ్ళండి, ఓకేనా? ఒక రాజ్యం కైసా రాజ్యం అంటారా, కుష్ హాల్, ఓకేనా? ఓకేనా అంటే అన్ని విధాలుగా సంపూర్ణంగా ఉన్న ఫుల్ఫిల్గా ఉన్న రాజ్యానికి అన్నమాట. ఖుషాల్ రాజ్యం అంటే ఏమి బాధ లేని రాజ్యం అన్నమాట, ఓకేనా? ఫుల్ఫిల్ కింగ్డమ్ అన్నమాట. అన్నీ వస్తాయి ఇందులో, ఓకేనా? అక్కడ ఉన్న రాజుని కలిసి అక్కడ ఉన్న శాసన్ నియమం అని అన్నాడు చూడండి. అంటే అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మనము మారుద్దాము, ఓకేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అంటే ఇక్కడ ఉన్న చేంజ్ చేయాలని అంటున్నారు. అంటే మన రాజ్యంలో ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా లేదు, వాళ్ళందరూ ఫుల్ఫిల్గా ఉన్నారంటే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ చాలా బాగున్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో మనం కూడా తెలుసుకుని అవి మనం కింగ్డమ్లో చేంజ్ చేద్దామని చెప్పారు, కదా? మిగతా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.